హైదరాబాద్లో కీసర రామలింగేశ్వర ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. ఇక ఈ నెల 24న ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలు మార్చి 1న ముగుస్తున్నట్లుగా ఆలయ ఫౌండర్ తెలిపారు. ఇవాళ ప్రత్యేకంగా రుద్రాభిషేకాలను నిర్వహించారు. సామాన్య భక్తులు విఐపీలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇక స్వామివారి దర్శనానికి సుమారు గంట సమయం పడుతున్నట్లుగా అర్చకులు వెల్లడించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేశ్వరి అందిస్తారు. తెలంగాణలో వెలిసిన ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైన శ్రీ కీసరగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు మనం ఉన్నాం. ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే బ్రహ్మోత్సవాలను కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. ప్రతిరోజు కూడా ఎంతోమంది భక్తులు వస్తుంటారు. అయితే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా సాక్షాత్తు శ్రీరామచంద్రుడి చేత ప్రతిష్టాపించబడినటువంటి ఈ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే పుణ్యం పురుషార్థం వస్తుందనేసి భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఇక్కడ మనతో మాట్లాడడానికి ఆలయ విశేషాల గురించి చెప్పడానికి మనకు ఆలయ ఫౌండర్ ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. భక్తులు కూడా మార్నింగ్ నుంచి చాలా మంది వస్తూ ఉన్నారు. ఎలా ఉంటుంది ఇక్కడ ఈ పూజా కార్యక్రమాలు, వాటి గురించి చెప్తారా? మేడం, ఈ మహాశివరాత్రి జాతర అనేది 24 రోజున ప్రారంభమైంది. 1వ తారీఖు రోజున ముగిస్తుంది. 24 గణపతి హోమం స్టార్ట్ అయ్యి ఆ రోజు షావా బయలుదేరి కీసర్లో ఉన్న మా గృహానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ 25 తారీఖు సాయంత్రం వచ్చి ఆ రోజు సాయంత్రం స్వామివారి కళ్యాణం జరుగుతుంది. తర్వాత రోజు శివరాత్రి అవుతుందండి. ఈరోజు భక్తుల తాకిడి చాలా ఉంటుంది. మేము సుమారుగా 4 లక్షల నుంచి 5 లక్షల మంది భక్తులు ఇవాళ దర్శనానికి వస్తారు. ఎందుకంటే 24 గంటలు కూడా క్షేత్రము ఓపెన్ అయ్యే ఉంటుంది. తెల్లవారుజాముల వరకు కూడా భక్తులు రద్దీ బాగా ఉంటుందండి. ఈ రేపు వచ్చి స్వామివారి రథోత్సవం ఉంటుంది. ఎల్లుండి వచ్చి పూర్ణావతి అట్లా అని చెప్పి లాస్ట్ రోజు ఈ ముగింపు కార్యక్రమాలు ఉంటాయి. గంట సేపట్లో స్వామివారి దర్శనం కంటే కింద లైన్లు ఇప్పుడు చాలా రద్దీగా ఉంది కాబట్టి ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ కూడా దర్శనం లైను కదులుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా ఒక 20-25 వేల మంది దర్శనం చేసుకున్నట్టు మాకు సమాచారం. ఉదయం నుంచి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉన్నారు. రైట్, మనం క్యూ లైన్లో కూడా చూడొచ్చు. చాలా మంది ఇక్కడ స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుండి వచ్చారండి? మేము బాచుపల్లి నుంచి వచ్చామండి. ఎలా ఉన్నాయండి ఇక్కడ ఏర్పాట్లు? అవి చాలా బాగున్నాయి. ఏర్పాట్స్ చాలా బాగున్నాయి. పార్కింగ్ కానీ ఎవ్రీథింగ్, దర్శనాలకి వేరే డిఫరెంట్ లైన్స్ చాలా బాగున్నాయి. అంటే మేము ఇప్పుడు రుద్రాభిషేకం చేయించాము. సో తొందరలో అయిపోయింది. మంచిగా చేశారు. అయ్యవార్లు కూడా చాలా బాగా చేశారు. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? సికింద్రాబాద్ నుండి వస్తున్నాం. ఎంతసేపు అండి మీరు క్యూ లైన్లో? ఒక 1 అవర్. 1 అవర్ అవుతుందా? అభిషేకం కాబట్టి ఈజీగా అయిపోతుంది. రుద్రాభిషేకం లైన్ అది నార్మల్ లైన్. అక్కడ ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు? అవి ఎలా ఉన్నాయి? పర్లేదు, బాగుంది. ఇక్కడ రుద్రాభిషేకాలు కానీ స్వామివారి అభిషేకాలు కానీ చాలా ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా రుద్రాభిషేకం చేయించుకున్నటువంటి వారి క్యూ లైన్ అనేసి అంటున్నారు. పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. వారితో మాట్లాడదాం. ఇక్కడ దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారమ్మా? అంటే అభిషేకం చేయించారు, ఇక్కడ దర్శనానికి పంపించారమ్మా. సార్, మీరు ఇప్పటికి వచ్చారా? ఇంతకు ముందు ఎప్పుడైనా కేసారా? ప్రతి ఇయర్ వస్తుంది. ఈ రోజు దాదాపు 4 నుంచి 5 లక్షల మంది కూడా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉన్నందువలన పోలీస్ బందోబస్తు నడుమ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా దర్శన భాగ్యం కలిగే విధంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓవర్ టు స్టూడియో. నల్గొండలో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా పరమశివుడిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. పూజలు, అభిషేకాలు, ప్రత్యేక క్రతువులతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి పానగల్ నుంచి అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి శైవక్షేత్రాలు కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో శైవక్షేత్రాలకు వచ్చి స్వామివారిని దర్శించుకొని అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఒకసారి చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా కేంద్రాన్ని ఆనుకున్నటువంటి పానగల్లు పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయంతో పాటు ఇటువైపు చెరువుగట్లు ఉన్నటువంటి జడల పార్వతీ జడల రామలింగేశ్వర ఆలయం, అటు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆనుకున్నటువంటి పిల్లలు మరి చారిత్రాత్మకమైనటువంటి పిల్లలు మరి దేవాలయంతో పాటు మేలచెరువులు ఉన్నటువంటి స్వయంభూ
లింగేశ్వర స్వామి కావచ్చు, మఠంపల్లి ఉన్నటువంటి శివాలయం కావచ్చు, ఇటు వాడపల్లి ఉన్నటువంటి అగస్త మీనాశ్వరాలయంతో పాటు తిప్పర్తి మండల పరిధిలో ఉన్నటువంటి రామలింగాల గూడెం ఉన్నటువంటి శైవక్షేత్రం కూడా భక్తులతోటి కిటకిటలాడుతుంది. ఉదయం నుంచే కూడా భక్తులు కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసేందుకైతే బారులు తీరినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఛాయ సోమేశ్వరాలయం ఉన్నాం. ఇక్కడ కాకతీయుల కాలంలో దాదాపు 1000 సంవత్సరాల క్రితం చారిత్రాత్మకమైనటువంటి ఆలయాన్ని నిర్మించారు. చిత్రకళ ఉట్టిపడేలాగా ఉన్నటువంటి ఈ ఆలయంలో ప్రస్తుతం భక్తులు ఉదయం నుంచే క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించున్నారు. ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించారు? ఇది చాలా ప్రసిద్ధిగాసిన స్వామి టెంపుల్ అండి. ఇది మనకు ఈరోజు మహాశివరాత్రి పర్వదినము చాలా అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు ఈ స్వామివారికి ఈరోజు అభిషేకం చేసినట్టయితే తప్పనిసరి అనుగ్రహాన్ని కూడా పొందుతారండి. మనకు పాణిగ్రహం విషయంలో కానీ, పుత్ర సంతానం విషయంలో కానీ, ఎవరైనా ఆరోగ్యం బాగాలేని వారికి కష్టాలున్నా కూడా స్వామికి పంచామృతం అభిషేకం చేసినట్టయితే మీ యొక్క జన్మ ధన్యమైపోతుందని కోరుకుంటున్నాను. ఈరోజు తెల్లవారుజామున ప్రధాన గర్భాలయంలో రుద్రాభిషేకారిక నిర్మించుకొని అలంకరణ చేయడం జరిగినది. అనంతరం ఇక్కడ బయటలో ఉన్నట్టు ఉపాలయము ఆత్మలింగం దగ్గర అభిషేకాలు కూడా యథావిధిగా కొనసాగున జరుగుతుందండి. మనకు ఇదే ఉదయం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అభిషేకాలు కూడా కొనసాగుతాయండి. ఎందుకంటే ఇది 300 ఏళ్లకు మహాశివరాత్రి త్రయోదశి రావడం చాలా ఎంతో విశేషమైన రోజు. మనకు యథావిధిగా మనకు ప్రతి సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం కూడా జరుగుతున్నది. ఎందుకంటే ప్రసిద్ధిగాసిన చాలా విశ్వాసిక టెంపుల్ తెలంగాణలో అద్భుత గుడి అంటే ఒక ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రము 6:30 వరకు ఈ ఉపవాసం ఉన్న వాళ్ళు చేసినట్టయితే మీ స్వామి అనుగ్రహం మీద ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా ఆ అనుగ్రహం అనేది పొందుతారండి తప్పనిసరిగా. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కూడా స్పందించి నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు బస్టాండ్ నుంచి కూడా ఛాయ సోమేశ్వరాలయం వరకు కూడా బస్సులు నడపాలని చెప్పేసి కూడా భక్తులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే నల్గొండలో ఉన్నటువంటి అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలు మాత్రం భక్తులతోటి కిటకిటలాడుతుంది. ప్రత్యేక పూజ కార్యక్రమాలు అయితే అక్కడ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, ఛాయ సోమేశ్వరాలయం.